ఉత్సాహంతో వచ్చే సంవత్సరం కూడా చేయడానికి నాకు ఇలానే సహకారం అందించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాము. ఖచ్చితంగా కొన్ని లోపాలు జరిగినాయి, లోపాలు కూడా మధ్యకు పొరపాట్లు జరిగాయి. అది తెలియకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా జరిగింది. దానిని ఎక్స్పీరియన్స్ ను అధిగమించి ఇంకా చాలా చక్కగా క్రీడా పోటీలు మనం వచ్చే సంవత్సరం నిర్వహించుకున్నాం. దీనికి ఈ మన స్టేడియంలో 4 రోజులుగా మనకు హ్యాండ్ ఓవర్ చేసి క్రీడలను నిర్వహించుకోవడానికి మనకు సహకారం అందించినటువంటి డివైఎస్ఓ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం అభినందించాం. మన డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ ఈ క్రీడా పండుగకు సహకరించిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హెచ్ఎఫ్ జగిత్యాల్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ను పెట్టండి, మేము పెడుతున్నాము, అవి చూడండి. ముఖ్యంగా అఫీషియల్స్ చెప్తున్నాము, ఎందుకంటే ఇప్పటి నుండి మెసేజ్లు వస్తుంటాయి. మెసేజ్లను చూసి ఫార్వర్డ్ చేస్తుంటాము. వాటిని చూసి తొందరగా మీరు ఎక్కడైతే జరుగుతుంటుందో అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. 14 ఇయర్స్ బాయ్స్ కబడ్డీ కూడా వచ్చింది. బాయ్స్ కబడ్డీ 14 ఇయర్స్ 17 ఇయర్స్ అన్ని వచ్చేసినాయి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ తీసేశారు. మళ్ళీ చెప్పడం కుదరదు. హెచ్ఎఫ్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. దాన్ని ఫాలో అయ్యి ఎలిజిబిలిటీ ఫామ్స్ తీసుకొని తొందరగా మీరు ఆ గమ్యస్థానానికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఇది మర్చిపోకండి. ఓకే, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనసారా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. వాళ్ళ ఆశీస్సులు అభిమానం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ మీరు అక్కడ కూర్చోండి, రండమ్మా. సెక్రటరీ గారు, అదేవిధంగా ఈనాటి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన జిల్లా పేట కార్యదర్శి అశోక్ గారిని కోరు. ఈనాటి 4 రోజుల పండుగ ముగింపు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జిల్లా క్రీడాధికారి రవికుమార్ గారు, అలాగే వేదికపై ఉన్నటువంటి హెచ్జిఎఫ్ సెక్రటరీ ఈ చక్రధర్రావు గారు, అలాగే జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు పడాల విశ్వప్రసాద్ గారు, అలాగే సీనియర్ ఉపాధ్యాయులు, గతంలో హెచ్జిఎఫ్ సెక్రటరీ చేసినటువంటి లక్ష్మీరామ్ నాయక్, అలాగే శ్రీనివాస్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఉత్సాహంగా పాల్గొన్నటువంటి విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాను. గత 4 రోజుల నుండి స్టేడియంలో ఒక పండుగ వాతావరణాన్ని మనము క్రియేట్ చేయడం జరిగింది. అందులో ఉత్సాహంగా విద్యార్థులు పాల్గొని విజయకేతనం ఎగరవేయడం జరిగింది. విజయకేతనం ఎగరవేసినటువంటి పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. ఓడిపోయిన పిల్లలు మరి నిరుత్సాహపోకుండా మళ్లీ వచ్చే అటువంటి సంవత్సరానికి సంసిద్ధులు కావాల్సిందిగా వారిని కోరుచున్నాము. ఒక్కరి యొక్క సహాయ సహకారాలతోనే మనము ఇంత దిగ్విజయంగా టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు బహుమతి ప్రదానం ఉంటుంది. ఇందులోపల విజేతలైనటువంటి విజేతలకు ఈనాడు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డివైఎస్ఓ గారు మరియు వేదికమైనటువంటి అందరూ అతిథులు 14 ఇయర్స్ బాలబాలికలు కబడ్డీ టోర్నమెంట్ పెద్దపల్లి జిల్లాలో ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎలిజిబిలిటీ ఫామ్స్ సిద్ధం చేసుకోండి. 14 నాడే ఉంది, 14 నాడే ఉంది. పెద్దపల్లి జిల్లా 14 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ టోర్నమెంట్ పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల. మర్చిపోకండి, ఎందుకంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. డిస్టిక్ వెళ్ళినాక హెచ్జిఎఫ్ సెక్రటరీ సిగ్నేచర్ లేకపోతే మీకు ప్రాబ్లం అయితే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. మీరు కొంచెము అవేర్నెస్ ఉండి సిగ్నేచర్ చేయించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మండలాలకు సంబంధించినటువంటి హెచ్జిఎఫ్ మండల కన్వీనర్లందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను.
కబడ్డీ విన్నర్స్ మెట్పల్లి మండల్. ఆ మండలానికి సంబంధించినటువంటి కన్వీనర్ ప్లస్ కోచ్, మేనేజర్, ఫిజికల్ డైరెక్టర్స్ అందరూ కూడా వేదిక ముందుకు వచ్చి వారికి సంబంధించినటువంటి బహుమతులు స్వీకరించవలసిందిగా కోరుతున్నా. रायकल मंडल रनर अप्स ऑफ कबड्डी. ఖోఖో విన్నర్స్ కోరుట్ల మండల్. ఈ బహుమతులను విజయశ్రీ చక్రరావు గారిని అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఖోఖో విన్నర్స్ కోరుట్ల మండల్. ఆ మండలానికి సంబంధించినటువంటి ఫిజికల్ డైరెక్టర్, పీఈటీ, తీసుకుంటారు. ఓకే రెడీ నైస్. ఖోఖో రన్నర్ అప్స్ మేడ్పల్లి టీం. Thank you, sir. Next, volleyball. Winners, Metpalli. Next, goes to